ఈ యొక్క పీసీఓఎస్లో కనుక మనం చూస్తే కనుక సేమ్ మనకి ఫేస్ యాక్నీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి పీరియడ్స్ అనేవి స్కిప్ అవుతూ ఉంటాయి. జనరల్గా మనకి ఈ యొక్క సర్కిల్ అనేది మనకి పీరియడ్స్ సర్కిల్ కనుక స్టార్ట్ చేసి చూసుకుంటే కనుక 1 మంత్కి మనకి సర్కిల్ అనేది 28 డేస్కి వచ్చేసేయాలి. ఈ విధంగా కాకుండా ముందు వచ్చేసేయడం అంటే 20 డేస్ కన్నా బిఫోర్ కనుక మనకి మళ్ళీ పీరియడ్స్ వచ్చేసాయి అంటే కనుక మీరు ఇక్కడ జాగ్రత్త అనేది పడాలి. ఇలా కాకుండా మనకి మళ్ళీ లేట్ పీరియడ్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. దీనిలో ఏమవుతుంది మనకి మంత్ కరెక్ట్గా డేట్ అనేది స్కిప్ అయిపోయి ఇంకా కొన్ని డేస్ ముందుకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా డేస్ కొన్ని ముందుకు వెళ్ళిపోయి ఇదే కనుక మనకి కంటిన్యూ అవుతూ ఉంది అంటే కనుక ఒక 3 మంత్స్ ఇలా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇమీడియట్గా మనం దీని మీద కొంచెం ఫోకస్ చేయాలి. గైనకాలజిస్ట్ని సంప్రదించవలసి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఒక 45 డేస్ లోపల వచ్చేస్తే కనుక మనకి ఫస్ట్ పీరియడ్స్ ఎప్పుడైతే మనకి స్కిప్ అయినాయి 45 డేస్ ముందు లోపల వచ్చేస్తుంది అంటే ఇట్స్ ఓకే. 45 డేస్ తర్వాత వచ్చింది అంటే కనుక మీరు ఫస్ట్ టైంలోనే మీరు గమనించుకుంటూ ఉండాలి. లేదు మీకు సెకండ్ మంత్ కూడా చూసుకున్నప్పుడు సెకండ్ మంత్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఎర్లీగా 15 డేస్కే వచ్చేస్తుంది, లేదంటే 45 డేస్ తర్వాత వస్తుంది అన్నప్పుడు కూడా మీరు వీటిని గమనిస్తూ ఉండాలి.